ఆశల నా మెస్సయ్యా, నాకు భయమేలా. మరి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో మరి ప్రార్థన జరగవచ్చు కనుక ఇక్కడ జరగవచ్చు ప్రార్థన దేవుడు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క ప్రార్థన అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు అభివృద్ధిపరిచి అనేకులకు ఈ యొక్క ప్రార్థన ద్వారా దీవించబడినట్లు మరి ఒక ప్రాంతం అంతా దీవించబడినట్లు దేవుడు సహాయం చేయాలని మనందరూ ఒక నిమిషం మనం చేయాలి. ఆకాశం పైకెత్తి దేవునికి దగ్గర స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. నీ శక్తి, నీ మహిమ, నీ మహిమ, నీ మహిమ, నీ మహిమ, నీ ఘనత ఘనత ప్రభావములు ఈ యొక్క ప్రాంతం అంతటి మీద సమృద్ధిగా ఉంచును గాక. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బలపరచబడును గాక, దీవించబడును గాక, అనేకులకు దీవెనకరముగా ఉండును గాక, దేవుని మహిమ ఉండును గాక, దేవుని శక్తి ఉండును గాక. స్తోత్రం స్తోత్రం. అందరూ స్తుతులు చెల్లించండి. అయ్యా నీ ఆత్మీయ క్రియలు జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక. తండ్రి ఈ రోజు ప్రారంభించబోతున్న ఈ యొక్క మందిరాన్ని ప్రభా ఒక ఆశీర్వాదకరముగాను అనేకులకు దీవెనకరంగాను మీరు నడిపించమని తండ్రి మరి యొక్క సమయంలో ప్రభా ప్రార్థన చేసి ఈ యొక్క ప్రభా నూతన భవనాన్ని ప్రభా ఇక్కడ నూతనంగా మేము మందిరం కోసం ప్రతిష్ఠించుండగా నీ మహిమను ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మరి అదే విధంగా శ్యామ్ ప్రసాద్ అయ్యగారు కూడా చిన్న ప్రార్థన చేసిన తదుపరి మరి రేపటి గదిలోకి మనం వెళ్దాం. ప్రార్థన అందరూ ఏకీభవించాం. మీ కుమారుడు విజయ్ ఆశించిన దానికన్నా ఎక్కువగా తండ్రి ఇక్కడ అపార్ట్మెంట్ లో చిన్న అవకాశం మీరు అనుగ్రహించారు ప్రభువా. ఆయన ఈ కాలనీ జీవించండి నాయన. నిజమే నీ కుమారుని యొక్క ప్రార్థన ద్వారా గొప్ప ఆశీర్వాదాలు మీరు ఇవ్వగలరు ప్రభువా. వచ్చిన ప్రజలందరూ మీరు దీవించండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమం నాయన అదంతా ఆశీర్వాదదాయకంగా జరిగే కృపను దయచేయండి. నీ సేవకులు, విశ్వాస బృందము, అభిమానులు చేరి ఆయన దినాన మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాము ప్రభువా. ఎక్కడ నీ సేవకులు ప్రార్థిస్తే అక్కడ మీరు ప్రత్యక్షమయ్యారు, జరగబోయేది చెప్పారు. ఇక్కడ కూడా విజయ పట్ల నీ కార్యములు జరిగించమని మీ కొరకు ప్రతిష్ఠిస్తున్నటువంటి ఈ యొక్క మందిరంలో మీరు మీ దూతలు ఉండాలని, అనేక మంది వచ్చి స్వస్థత పొందాలని, రక్షణ పొందాలని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. మరి యొక్క నూతనంగా ప్రారంభించబడిన ఈ యొక్క మందిరాన్ని ప్రభువా ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను అనేకులకు వెలుగుకరంగాను మీరు నిలబెట్టండి. ఇక్కడ పరిచయం చేయబోచున్న పాస్టర్ విజయ్ గారిని మీరు అభిషేకించి నీ శక్తిని, నీ మహిమన బిడ్డకు తోడుగా ఉంచి నీ సన్నిధిని తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ యొక్క ప్రార్థనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని దీవించండి, బలపరచండి, నీ మహిమను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వచ్చిన మేమందరూ కూడా ఈ యొక్క ప్రార్థన ప్రారంభించుకొని ఈ మొదటి ఆరాధన ఇక్కడ జరిగిస్తుండగా నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావం మాకు తోడుగా ఉంచి మీరు నడిపించుకోమని యేసు నామములో ప్రార్థించి ఈ మొదటి ఆరాధనను, స్తుతి ఆరాధనను ప్రారంభించుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడి గృహములో నిండుగా తన శక్తిని, తన బలమును, తన అభిషేకమును ఉంచునుగాక. హల్లెలూయా. దేవుని ఆత్మీయుడు ఉండునుగాక.
దేవుని మహిమ యొక్క ప్రాంతంలో నింపబడును గాక. ఈ స్థలంలో అడుగుపెట్టు ప్రతి ఒక్కరు దీవించబడును గాక. ఇక్కడ ఏ ప్రార్థనలు అయితే చేస్తున్నారో, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరి జీవితంలో నూతన కార్యములు, నూతన అద్భుత క్రియలు చూచుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుకుందామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా. పాడాలి. నీ తోడు చాలయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా క్రీస్తుడనైనను, నీకు ఇలలు ఏదియో లేదు అసాధ్యము, నీకు కృపలో నాకేదియో సాధ్యమయ్యా. ఈరోజు ప్రతిష్ట కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపు వరకు నీ ఆత్మ సారథ్యంలో నడిపించి అనే సమయంలో పాటలు పాడి నేను మహింపరిచి ఉన్నాం. నీ దాసంలో నుండి అనేక విషయాలు ఈ సందర్భానికి కావలసిన నీ వాక్కును మీరు అందించమని, నన్ను నీ దాసుని మీరు బలపరిచి నిలబెట్టమని, నన్ను పాస్టర్ విజయ్ గారిని, ఇక్కడ ఉన్న దైవ సేవకులను, కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. చాలా సంతోషం. అందులో చాలా బలమైనటువంటి వ్యక్తి ఆరాధన కార్యక్రమం ఇది. విజయ్ మనందరికన్నా బలమైనడు కదా. బలమైనడు బలహీనుడా? మనమందరం బలహీనమని ఉంది బైబిల్లో. ఎందుకంటే డాక్టర్ గారు ఉన్నారు కదా, ఈరోజు డాక్టర్ గారు ఉండడం కూడా మంచిది. మీ డాక్టర్ గారేగా ఈ కాలనీ డాక్టర్ గారు రత్నరాజు గారు. రైట్. మనం అంతా కూడా బలహీనులమే. ఎవరినన్నా అడగండి, అమ్మ ఎట్లా ఉంది, ఏంటి అయ్యా ఎట్లా ఉందంటే ఏం చెప్తామండి, అన్ని బాధలు, మానసికమైన, శారీరకమైన, ఆర్థికమైన రోగాలు, బాధలు, ఏదో ఒకటి బాధ. అయినప్పటికీ మన దేవుడు ఎలాంటి వాడంటే బలహీనుల ద్వారా బలమైన కార్యాలు. హల్లెలూయా. విజయ్ మనందరికన్నా బలహీనుడు కదా. నలుగురు పట్టుకుని లేపాలి, నలుగురు పట్టుకుని దించాలని, నలుగురు పట్టుకోవాలి, దేని నలుగురు. కానీ ఒకప్పుడు నడిచి విజయ్ సాక్షి వాడు చెప్తాడు, అన్ని చెప్పడు, నేను చెప్తాను. 2 మాటలు చెప్పి వాక్యం, మా వాక్యం ఉండదు, అది చిన్న మాట గురించి. విజయ్ మొట్టమొదటిగా ప్రార్థనకు వచ్చినప్పుడు సమోసాలు అమ్మేవాడు. అమ్మేవాడు అంటే నడిచేవాడా, నడవకుండా అమ్మేవాడా? ఊరంతా తిరిగి సమోసాలు అమ్మేవాడు. వాటిలో దశంభాగం తెచ్చి నాకు ఇచ్చేవాడు. అప్పుడే, ఇప్పుడు 25 ఏళ్ళు. నాకు మొట్టమొదటిగా దశంభాగం ఇచ్చింది విజయ్. అప్పటికి ఇప్పటికి విజయ్ దశంభాగం. ఎవరి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను కూడా
ఆ బలహీనుడి ద్వారానే పోషిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు? బలమైన వాళ్ళకన్నా బలహీనులైన వారిని బలపరచి ఆ గొప్ప కార్యాలు చేసేటువంటి వాడు. అయితే మనకు కూడా ఆరోగ్యం ఉంది అనుకున్న మనం కూడా ఏం చేయాలి? మనం కూడా విజయ ఆరోగ్యం లేకుండా వాడు దేవుని పని చేస్తున్నాడండి. ఇవాళ మనమంతా ఇక్కడికి ఎవరిని పెట్టి వచ్చాము? ఒక సేవకుడుగా విజయ్ని అభిషేకించాము. విజయ్ ఇక్కడ సేవ చేస్తానన్నాడు. ఎవరో ప్రేమతో ఇది ఇచ్చారు, అందుకని అనుకోండి ఇచ్చారు. ఇక్కడ మొట్టమొదటగా మీరంతా రావటం చాలా మనందరికి ఆశీర్వాదం. విజయ్ కార్యక్రమానికి ఎవరు బలవంతుల కార్యక్రమానికి వచ్చామా? బలహీన బాధపడుతురా ఆత్మ మనకందరి కళ్ళు నేను ఖచ్చితంగా నిలవగలను. మరి నేను 100 మైళ్ళు నడవటం అంటే నాకు లెక్క ఉండేది కాదు. ఇప్పుడు నడవలేకపోతున్నాను. ఏదేమైనా విజయ్ ఒకప్పుడు నడిచాడు, ఇప్పుడు బలహీనుడు అయినా మా సంఘంలో బలవంతుడు. మరి కార్యక్రమాన్ని పూనుకొని ఎలక్షన్ నడిపిస్తున్నందుకు అది చాలా సంతోషం. దేవుడు ఎక్కడ జరిగితే వస్తాడు అనేది కాదు. బైబిల్లో త్వరగా ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం, త్వరగా టక 18వ అధ్యాయం మొదటి వచనం, 19వ అధ్యాయం ఆ మొదటి భాగంలో, మరి అలాగనే 28వ అధ్యాయము మరియు మమ్రే దగ్గర సింధూరు వనములు చదువు బాగా చదివా. అని అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు ప్రసంగం ఏంటి అని మీకు తెలిసిన బైబుల్ అదే వాడు భలే తీస్తాడు. అలాగా 19 మొదట్లో చదువుతూ అబ్రహాము దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? మమ్ములే దగ్గర ఉన్న సింధూరు వనంలో గుడి చేసుకుని ఉన్నాడు. ఆ గుడి చేసుకుని ఉన్నప్పుడు ఆ గుడిసెలో పడుకోలేక ఎంతసేపని పడుకుంటాడు? గుడిసెలో ఎక్కడున్నాడు? ఆ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద మంచి నేడు ఉంది కదా, అక్కడ కూర్చుంటే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఏం చేశాడు? కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి. ఎంతమంది వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? 7 మీరు ఎక్కడి నుండి వచ్చారమ్మా? 7 కరణం గారు బజారు. మీరు కూడా కరణం గారు బజారు. కాలేజీ బజారు. మేము కరణం గారు బజారు, మీరు కాలేజీ బజారు. ఆ ప్రాంతం నుండి వచ్చారు మీరంతా. కానీ అబ్రహాం దగ్గరికి చుట్టాలు ఎక్కడి నుంచి వచ్చారు? అలెక్స్ గారు పరలోకం నుండి. అబ్రహాం ఒక్కడే అక్కడ ఎండలో కూర్చొని బాధపడుతున్నాడు. నా పరిస్థితి ఏంటి? తల్లిదండ్రులు కొంచెం తేలిగ్గా మాట్లాడారు, గ్రామస్తులు తేలిగ్గా మాట్లాడారు. నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి? ఇది వీడు కూడా అనుకోవచ్చు. అందరికి కళ్ళు ఉన్నాయని. కళ్ళు మనమేమో సేవ చేయలేకపోతున్నాం, వాడు సేవ చేస్తున్నాడు. అబ్రహాముకు అన్ని ఉంది కూడా అందరిని వదిలేసి మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో ఉన్నాడు. అక్కడ బాగుంది. ఇంటికాడ కన్నా, ఊళ్ళో కన్నా, బంధువుల మధ్య కన్నా ఎక్కడ బాగుంది? సింధూరు వనంలో భార్యను పెట్టుకుని అక్కడ ఉన్నాడు. భార్య గుడారంలో ఉంది, గుడారం బయట కూర్చుని 3 మనుషులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరండి వాళ్ళు? పరలోకం నుండి వచ్చిన వాళ్ళు ఎవరండి వాళ్ళు? దేవుడే వచ్చేసాడు. వచ్చి 3 మనుషులు దేవుని దూతలు. అంటే పాత నిబంధనలో దేవుడే అని అర్థం అనమాట. పాత నిబంధనలో, కొత్త నిబంధనలోకి వచ్చిన దూతలు అని అర్థము. యేసు ప్రభువే అనండి. పాత నిబంధనలో సింధూరు వనములో 3 తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అబ్రహామును ఆదరించారు. ఆ తర్వాత 19 మొదటి చదువుతున్నావా? ఆ సాయంకాలం ఉదయం ఇక్కడ అయిపోయింది. ఉదయం అబ్రహాం గారి ఇంటికాడ భోజనాల కార్యక్రమం అయిపోయింది. అక్కడి నుంచి సొదొమ పోయేస్తామని సొదొమ వెళ్తే అక్కడ లోతుగా ఆ సాయంకాలం ముందు 2 దేవదూతలు వచ్చి సొదొమ చేరినప్పటికీ అది అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన లోతు గారు. ఆయన కాస్త అటు ఇటు మనిషి. మనం అటు ఇటు ఉండొద్దు. ఆయన అటు ఇటు మనిషి. ఎక్కడున్నాడంట? ఈయనేమో ఇంటికాడికి కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పటికే లోతు వెళ్ళిపోయాడు. సొంత కొడుకులాగా పెంచిన లోతు వెళ్ళిపోయినందున అబ్రహాం చాలా బాధపడుతూ, లోతు వెళ్తే ఊరికి వెళ్ళాడా? గొడ్లు గొర్రెలు తీసుకెళ్ళరా నాన్న, నీకేం కావాలో మొత్తం తీసుకెళ్ళరంటే ఆడికి నచ్చినవన్నీ తీసుకుపోయాడు. అయితే అబ్రహాం బాధపడుతున్నాడు. ఎందుకు? అన్ని తీసుకెళ్ళాడని కాదు, పిల్లాడు ఒంటరిగా పోయాడే ఏమవుతాడా అని బాధపడతా ఉన్నప్పుడు దేవుడు ఆ లోతుతో మాట్లాడదామని వెళ్తే అక్కడ పరిస్థితులు బాగోలేదు. అక్కడి నుంచి అయ్యా ఈ పట్టణం నాశనం అయిపోతుందిరా, బయటకు రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. దేవుడు మన దగ్గరకు వస్తే
రెండు పనులు చేయటానికి వస్తాడు. ఒకటి మనల్ని ఆశీర్వదించడానికి వస్తాడు. ఇక్కడికి వచ్చాడు. అబ్రహాం ఏం చెప్పాడు? పిల్లలు లేరని బాధపడతాడు, అదేం చదవద్దులే అని ఆపానండి, చదివేవాడే, బిడ్డలు పుడతారయ్యా అని చెప్పాడు. అక్కడికి వచ్చి ఏం చెప్పాడు? లోతు, ఈ పట్టణం మంచిది కాదు, ఈ మంచిది కాని పట్టణాన్ని ఎలాగే వదిలితే దేశమంతా పాడైపోతుంది, దీన్ని నాశనం చేస్తాను, నువ్వు బయటకు రా అన్నాడు. ఆయన ఏమన్నాడు? మీరు నా యొద్దకు రండి, నేను మీకేం కావాలో అది ఇస్తానన్నాడు. కానీ మీరు వంట తండి, ఆ భోజనాలు తండి, పలహారాలు తండి అనలేదు. మన అలాంటి గొప్ప దేవుడు మనకు దొరికాడు. అలాంటి దేవుడిని తీసుకొచ్చాడు ఇక్కడికి. ఈ కాలనీ ఎవరో మన విజయ్ బలహీనులతో పాటు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు బలహీనులు ఉండాలి. పిల్లోడు బలహీనుడు అనుకో, పిల్లోడు బలహీనుడు అంటే నువ్వు వెళ్ళరాని పంపిస్తారా? ఎవరుంటారు? తల్లో తండ్రి వెంటుండి నడిపిస్తారు. అట్లాగే విజయ్ బలహీనుడు కావచ్చు మనకి. అయితే బలహీనుడైన విజయ్కి ఎవరుంటారు? ఎప్పుడు దేవుడు ఉండి నడిపిస్తాడు. దేవుడు ఉండి నడిపించే సేవకుడు మన మధ్యకు వచ్చాడు గనక ఆ దేవుడు విజయ్ని చూస్తాడు. విజయ్తో పాటు విజయ్ కోసం వచ్చిన మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబాలు కూడా తప్పకుండా దీవిస్తాడని చెప్తూ నా మాటలో ముగిస్తున్నాను. విజయ్ ఆ బలహీనుడైనప్పటికీ ఆ బలహీనుడితో ఎప్పుడు దేవుడు ఉంటాడు. మన బిడ్డ బలహీనుడైతే ఎప్పుడు మన వెంటుండి వాడిని ఎట్లా తీసుకెళ్తామో అలాగే దేవుడు మాతోనైనా కాస్త పని ఉంది మీరు వెళ్ళండి అనొచ్చు, కానీ విజయ్ని అట్లా అనడం. తోడుగా ఉండి నడిపిస్తాడు. వచ్చినప్పుడు కూడా మనల్ని కూడా చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు. విజయ్ కోసం వచ్చిన మనందరిని ఆశీర్వదిస్తాడు. తప్పక విజయ్ సేవను దేవుడు అద్భుతంగా దీవిస్తాడు. మీ కుటుంబాలు మిమ్మల్ని కూడా దీవిస్తాడని చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను. అలెక్స్ గారి కార్యక్రమం అంతా నడిపించడం ఇవాళ కాదు, ఎప్పుడు కూడా విజయ్కి తోడు కూడా నడిపిస్తున్నాడు. అది అలెక్స్ తమ్ముడు, ఆ తల్లి, మరి ఈ విజయ్ని మాత్రం విడిచిపెట్టకుండా తోడుగా ఉండి నడిపించాలని నేను అలెక్స్ గారికి అప్పగిస్తున్నాను, విజయ్ని, ఆ కార్యక్రమాన్ని కూడా. మరి మన విజయ్ గారు ఒక 2 మాటలు మాట్లాడిన తర్వాత ముగింపు మాటల్లో మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి దేవునికి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషానికి కారణం మన ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభుని చప్పట్లు కొట్టి హల్లెలూయా, 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 హల్లెలూయా. దొరకనిది దొరికినప్పుడు లోకంలో ఉన్న మనుషులు మనం ఎంతగా సంతోషిస్తుంటామో, కానీ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏదో తెలియని ఆనందము, ఉల్లాసము, అసలుకి కన్నీరు అనేది ఉండదు, బాధ అనేది ఉండదు, రోదన అనేది ఉండదు. అలాంటి ప్రభు సన్నిధిలో ఇక్కడ ఈరోజు ఎన్నికలేని అల్పుడునైన నన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవడము నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నా ఆత్మీయ తండ్రి మరి చెప్పి ఉన్నారు, ఒకప్పుడు బ్రతకలేని నన్ను డాక్టర్లు అయితే బ్రతకడు, నా తల్లి చాలా బాధపడుతూ ఉండేది. అలాంటి సమయంలో మరొక తల్లిదారు ఆమెను ఆత్మీయ తండ్రి శ్యామప్రసాద్ దగ్గరికి మరి ప్రభు కృపలో నడిపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు తన మహాకృపలో నన్ను కాపాడుతూ నన్ను ఎన్నడూ విడిచిపెట్టకుండా ఆయన తన ప్రేమను నాకు చూపిస్తూ ఇంతవరకు నడిపించిన దేవునికి మరొకసారి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దర్శనం ఇచ్చాడు, నన్ను సేవకు పిలుచుకున్నారయ్యా అని నా తండ్రి గారితో చెప్పాను. దాని తర్వాత మరి మౌనంగా ఉన్నాం. మళ్ళీ తర్వాత ఏం మాట్లాడేది లేదు. సరే, నేను కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడన్నా వీధి సువార్త చేస్తూ వస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ వస్తూనే ఉన్నాను. కానీ ఒక్కొక్కసారి మనుషులు కదండి, దేవుడు పట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి చేయి జారిపోతుంటాం. ఆయన మనం పట్టుకుంటూనే ఉంటాడు, మనం ఆయన విడిచిపెట్టుకుని మరీ దూరం అయిపోతుంటాం. అయినప్పటికీ దేవుడు తన ప్రేమను విడిచిపెట్టకుండా మరి దైవ సేవకులు తండ్రి గారు కూడా ఇదిగో ఈ బిడ్డను మీరు అభిషేకించాలి, ఈ బిడ్డను నేను కోరుకున్నాను, ఈ బిడ్డ ద్వారా నేను అనేకులను రక్షించాలనుకుంటున్నాను, అనేకులకి సువార్త వినిపించాలనుకుంటున్నానని మరి విన్నప్పుడు నాకు మా తండ్రి గారు చెప్పారు. మళ్ళీ నేను అనుకుంటూ ఉండేవాడిని, నేను సేవకునికి అర్హుడినేనా, నా వల్ల దేవుడు సేవ చేయడానికి నన్ను కోరుకున్నాడా అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఒక దర్శనం. ఒక గిన్నె నిండా
పాత్రలో నీళ్లు పొంగి పొరటం నాకు దేవుడు చూపించాడు. చూపించిన తర్వాత ఎరిమి 1:31 వచనంలో దావీదుకు చూపించు శాశ్వతమైన కృప నేను నీకు చూపించదని అన్నాడు. ఆయన చూపించిన కృప నేటి వరకు నన్ను బ్రతికించి ఆయన పరిచర్య చేయుటకు ఆయా ప్రాంతాలు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా నేను బలహీనుడిని, శారీరకంగా బలహీనుడిని, ఆత్మీయంగా నేను ఎన్నడూ బలహీనుడు కాదు. నేనెన్నడూ ఆత్మీయంగా బలహీనుడు కాదు. నా దేవుడు నన్ను తను పిలుచుకున్న పిలుపు ఎన్నడూ వృధా కానికుండా ఆయన పరిచయం జరిగిస్తున్నాడు. ఈ అపార్ట్మెంట్స్ కట్టక ముందే జరుగుతున్నప్పుడే దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఈ ప్రాంతంలో సువార్త చేయాలి, అనేకులను రక్షించాలని దేవుడు నాకు ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికను తెలియపరిచి అనుకున్నప్పుడు ఇక్కడ నాకైతే ఎవరూ తెలియదు. వస్తూ ఉండేవాడిని, ఆయా ప్రాంతాలు కొందరు తెలిసిన కుటుంబాలను పరిచయం చేస్తుండేవాడిని. ఇది ఒక నా ముందున్న చెల్లి వాళ్ళ ఇంటి వద్ద మేము అక్కడ రోడ్డు మీద బయట పెట్టేవాళ్ళం. తదుపరి అది చివర అటు స్టార్టింగ్ మళ్ళీ అనుకున్నాం, దేవాలను పిలుచుకున్నావు, మరి సేవకి నేను ఎందుకు పిలుచుకున్న పిలుపు ఉద్దేశమై నేను మరి నీ యొక్క పరిచర్య చేయలేకపోతున్నాను, మందిరంలో నిలబడలేకపోతున్నాను, మరి ఎవరు నాకు రావట్లేదు, మరి నా బలహీనత మరి ఏదేమైందో మనకు తెలియదు ప్రభా అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటుండగా నవంబర్ 18న ఈ అపార్ట్మెంట్ కి ఎదురుగా ఖాళీ స్థలంలో ఆ రోజు దైవ సేవకుల చేత మరి ఆత్మ తండ్రి గారు మరొక దైవ సేవకుడు మరి ఏర్పాటు చేయబడి ఇక్కడ ప్రార్థన జరిగించడం ప్రారంభమైంది. అలా జరుగుతున్న సమయంలో మనకి కూర్చోడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. అలాంటి ఇబ్బందుల్లో మరి ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక ఫ్లాట్ కానీ ఏదైనా రెంట్ తీసుకొని ఏదైనా స్థలం చేయాలని అలెక్స్ దైవ సేవకులతో అన్నప్పుడు తప్పకుండా చేద్దామన్నయ్య, దేవుడు మనకి సహాయం చేస్తాడు, మీరు ప్రార్థన చేయండి అని అన్నప్పుడు ఈ నెల 1వ తేదీన మరి ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి నాటి నుంచి బయట ప్రతిరోజు ఒకరోజు 1 గంట ప్రార్థన చేస్తున్నాం. మరి ఇక్కడ సహకారిగా నాకు కుమారక్క కుటుంబము, అలాగే తమ్ముడు 3 గగను, చిన్ను, అలాగే కిరణ్ బాబు 3 ఉండి ఎంతో సహకారంగా దేవుని పరిచయలో వాడబడుతూ ఉన్నారు. మరి యొక్క మందిరం ప్రతిష్ఠ కూడా జరిగించడానికి డెకరేషన్ వాళ్ళే చేస్తున్నారు. ఉదయకాలం మరి లైట్లు ఇవన్నీ ప్రతిదీ నేనైతే బలహీనుడిని, నేనైతే ఏం చేయలేని వాడిని. ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ప్రతి విషయంలో దేవుడు నన్ను కృప చూపించి వచ్చినాడు. ఈ రోజు మీరు ఏ అంగలార్పుతో, ఏ బలహీనతతో, ఏ అనారోగ్యంతో దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తున్నారో మీ అంగలార్పు అన్నింటిని దేవుడు నాట్యంగా మార్చును గాక. ఆమేన్, హల్లెలూయా. నా అంగలార్పును దేవుడు నాట్యంగా మార్చాడు, మీ అంగలార్పును కూడా దేవుడు నాట్యంగా మార్చి ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఉదయం ఆయన కృపను, రాత్రి ఆయన కృపను మనము కొనియాడుతూ స్తుతించడం మనకి ఎంతో మంచిది. దేవుడు కృప మనకి నిత్యము తోడైండును గాక. ఆమేన్. యేసయ్య ఎప్పుడైతే వాళ్ళ ప్రాంతానికి వచ్చాడో, ఆ యెరూషలేముకు వచ్చాడో, అక్కడ చేసిన ప్రజలు యేసయ్యను నమ్మిన వారు, నమ్మని వారు, శిష్యులుగా వెంబడిస్తున్న వారు, అన్యులుగా ఉన్నవారు అందరూ కూడా ఎందుకో తెలుసా, ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభువు కొండ మీద ప్రసంగం చేశాడని, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడని, అలాంటి ఆ యొక్క దేవాలయం దగ్గర కుంటివాడిగా కూర్చున్న వాడికి దేవుడు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడని. ఇలాగా యోహాను సువార్త ఆఖరి అధ్యాయం ఇంకో మాట ఉంటుంది, ఏమనంటే ఆయన చేసిన కార్యములు లెక్కించి రాస్తే ఆ గ్రంథాలు ఈ భూలోకం అంతా చాలా. దేవునికి స్తోత్రాలు. ఇన్ని కార్యాలు చూసిన ఈ ప్రజలు ఏం చేశారు తెలుసా, నమ్ముకున్నవారు, నమ్ముకోని వారు, ఆయన తెలిసిన వారు, తెలియని వారు అందరూ కూడా యేసయ్యకి ఏం తెచ్చారు, విలువైనవి తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మీ డబ్బు బంగారం తెచ్చి సేవకులకి ఇక్కడ పరిచయం ఇవ్వమని చెప్పట్లేదు, కానీ మీ విలువైన హృదయములు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ విలువైన సమయాన్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ విలువైన ఆలోచనని, మీ విలువైన సలహాల్ని ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ దేవుని పరిచర్య కొరకు నిలబడిన సేవకులకు మీరందరూ అండగా నిలబడుతూ మీరందరూ కూడా ఏం చేయాలి తెలుసా, సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కంటే వయసులో పెద్దవారు అయి ఉండొచ్చు పాస్టర్ గారు, మరి కొంతమంది కంటే చిన్నవారు అయి ఉండొచ్చు. పిల్లలు, యవనస్తులు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ గారు ఏం చేసిన ఏమన్నారులే అని మాత్రం అనుకోవద్దు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. పాస్టర్ గారు ఒక చెప్పినప్పుడు మరి ఇక్కడ చక్కగా ప్రాముఖ్యంగా 3 పిల్లలు అయితే కనపడుతున్నారు ఇక్కడ. ఏం పేర్లు ఒకసారి? 3 పిల్లలు, గగను, కిరణ్ బాబు, రోహన్, 3 బిడ్డలు ఇక్కడ ఎక్కువ కనపడుతూ ఉన్నారు. వీరితో ఇంకా పిల్లలు కనపడుతున్నారు. అయితే
ఒక మాట గమనించి తెలుసుకోవాలి. ఏంటంటే పాస్టర్ గారు చెప్పిన పని, చెప్పండి, చెప్పిన పని చేయాలి, చెప్పినట్లు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు, హల్లెలూయా. ఇదే పని అందరూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనందరితో పోల్చుకుంటే మనందరికన్నా శరీరం బలహీనం పాస్టర్ గారు, హల్లెలూయా. కాబట్టి ఆయన కంటే మనం బలవంతులు కదా శరీరంగా. కాబట్టి మనందరూ ఏం చేయాలి? సేవకులు ఒక అనుభవంతోనో పరిచర్య ఆలోచనతో మనకు ఒక పని చెప్పిన మనం ఏం చేయాలి? చెప్పింది చెప్పినట్టు సమయానికి చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట, ఇది వాక్యపరంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి వచ్చిన దినమున మరి సేవకులకి ఈ యొక్క ప్రాంతాన్ని అప్పగించి ఈ యొక్క బిల్డింగ్ లో ఇక్కడ ప్రార్థన పెట్టడానికి దేవుడు లోపలికి ప్రవేశించడానికి దేవుడు సహాయం చేశాడు. మరి అదే విధముగా యేసును చూడడానికి వచ్చిన వారు ఏం తెచ్చారు? విలువైనవి తీసుకొచ్చారు. అలాగే మనము దేవుని సన్నిధిలో వస్తూ ఉన్నప్పుడు ప్రభు నమ్ముకున్నావు సహోదరి సహోదరుడు, ఈ రోజు కూర్చున్న వారిలో, ఈ మైక్ షర్టుల వారు వింటున్న వారిలో నువ్వు ప్రభు నమ్ముకోవచ్చు, నమ్ముకోకపోవచ్చు, అభిమానంతో రావచ్చు, నేను పిలిచారు కదా అని రావచ్చు. ఏ ఆలోచనతో నువ్వు వచ్చినా ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, నీవు నీ విలువైనది దేవుని సమర్పించుకో. ఈరోజు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తాన్ని చిందించి శరీరాన్ని అర్పించి తన సిలువలో ప్రాణాన్ని పెట్టింది ఎందుకో తెలుసా? నువ్వు విలువైన హృదయాన్ని ఇస్తే నీ హృదయాన్ని కడగడానికి యేసయ్య వచ్చాడు. ఆ వచ్చిన యేసయ్య యొక్క సన్నిధి ప్రసన్నత ఈ యొక్క అపార్ట్మెంట్స్ లో, ఈ యొక్క గృహమునందు దేవుడు ఉంచును గాక. ఆమేన్. ఇక్కడ అడుగు పెట్టు ప్రతి ఒక్కరు దీవించబడును గాక. ఎన్ని కష్టాల చేత ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది కదా. ఏ కష్టముల చేత, దుఃఖముల చేత ఉన్న సహోదరి సహోదరులారా, ఈ ప్రాంతంలో మీరు అడుగు పెట్టండి, మీరు తప్పక దీవించబడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఇక్కడ సహకరిస్తున్న వారు కూడా సేవకులకు సహకరించండి. నేను అనేవాడిని ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. మరి శ్యామప్రసాద్ అయ్య గారు, ఆత్మీయ తండ్రి గారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి తోటి కుటుంబీకులు, తల్లిదండ్రులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ తోడుండేది సేవకులు విజయ్ గారికి కానివ్వండి, ఈ సంఘానికి కానీ. నేను నమ్ముతున్నాను మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ డేట్ పెట్టుకోండి, మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజున మళ్ళీ ఘనమైన కూటమి పెట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. సభలు కూడా దేవుని మహిమపరుచున్నావా? మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు ఇక్కడ కూటమి ఏర్పాటు చేయబడాలి. అనేక మంది నూతన ఆత్మలను ఇక్కడ దేవుడు నడిపించును గాక. గొప్ప సాక్ష్యం అని వినాలి. ఆమె ఈ రోజు లోపల కూర్చున్నాం. వచ్చే సంవత్సరం విశ్వాసం ఇక్కడ సరిపోక బయటకు వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రూములన్నీ నిండిపోవాలి. అంతేగాని ముందుగా దేవుడు ఆలోచించి ఒక రూమే కాదు, ఇంకా 2 రూమ్స్ రెడీగా ఉంచాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. అవన్నీ నిండిపోవును గాక. ఆమేన్. రెండవది, మరి ఇక్కడ పరిచయం చేసిన సేవకులు కూడా మరి సౌండ్ ద్వారా కానీ లేదంటే ఇక్కడ మనం పెట్టే ప్రార్థన ద్వారా ఎవరికి ఆటంకం కలిగించకూడదు. అది మనం ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి. ఈ రోజు అంటే ఓపెనింగ్ కానీ నేను స్పీకర్ నేనైతే ఇప్పుడు ఎంకరేజ్ చేయను జనాల మధ్యలో ఉన్నప్పుడు. కానీ ఒక రోజు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాబట్టి అందరూ ఈ రోజు యాక్సెప్ట్ చేస్తారు నమ్మకంతో ఈ రోజు సౌండ్ బాక్స్ పెడతాను కూడా నేను ఇంట్రెస్ట్ పెట్టుకోండి. కానీ తక్కువ సౌండ్ పెట్టుకోండి. అర్ధరాత్రులు 1 గంట దాకా ప్రార్థన పెట్టకండి. అయ్యా 1 గంటల దాకా వద్దు, చక్కగా 8 ముగించుకోండి. అందరు సీరియల్ టైం వదిలేయండి. హల్లెలూయా. మంచిది, సంతోషం. మరి ఈ సంవత్సరం అంతట్లో మీరు కష్టపడి నిలబడండి. దేవుడు మిమ్మల్ని మీ యొక్క పరిచయం దేవుడు ఆశీర్వదించును గాక. మాకు ఆరోగ్యం ఇచ్చి మాకు అవకాశం ఉన్నంత వరకు మీకు ఎప్పుడు కూడా సహకారంగానే మేము ఉంటామని మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. వయసులో నేను మీ పాస్టర్ కంటే చాలా చిన్నవాడిని, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చి పరిచయం. నవంబర్ అన్నారు ఇక్కడ. నవంబర్ అంటే ఆ టైంలో నేను అసలు ఇక్కడ లేను. నేను ఆ టైంలో మలేషియాలో ఉన్నట్టున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పరిచయ నిమిత్తం అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి తిరిగి వచ్చాను. ఏదో ఒక్క మీటింగ్ లో ఏదో మాట సందర్భంగా అలా పలకరించాను అంతే. కానీ దేవుడు ఎందుకు ప్రణాళిక చొప్పున కలిసి పరిచయం చేయాలని ఆలోచించాడు. మరి ఆ ప్రకారంగా ఆ అనుభవంతో ముందుకు వెళ్తున్నాం. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ యొక్క సహవాసంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా కలిసి అనేక పరిచయాలు చేయాలని ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఆఖరిలో లైక్ 20వ తారీఖు 19, 20, 21, 22, 23, 24 ఈ 5 రోజులు సువార్తలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
మరి ఆయా జిల్లాల నుండి సేవకులు వస్తూ ఉన్నారు. మరి దేవుని చిత్తం మీద 1 రోజు 2 రోజులు ఈ యొక్క అపార్ట్మెంట్స్ ఏరియాలో కూడా సువార్త చేయడానికి దేవుడు సహాయం చేయాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మన పొన్నూరు పరిసర ప్రాంతాల్లో విద్యానగర్లో చేసి ఉన్నాం పోయినసారి, తర్వాత నేతాజీ నగర్లో కానివ్వండి, తర్వాత ఆర్టీసీ కాలనీ, మరి అది ఆ ఏరియా పేరు ఏమంటారో తెలియదు, ఆర్టీసీ డిపో ఎదురున్న ఏరియా ఆ కాలనీ మొత్తం ఇలా కొన్ని ప్లేస్లు అన్ని చేసి ఉన్నాం. దేవుని చిత్తం అయితే ఈ నెలాఖరికి ఏప్రిల్ నెలాఖరికి జరిగే సువార్తలో దేవుని చిత్తం మీద ఇక్కడ ఒక గాస్పల్ మీటింగ్ అంటే సువార్త కూడికి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థించండి. ఇంకా ప్రార్థన చేయండి. ఇంకా జగనన్న అపార్ట్మెంట్స్ లో కూడా క్షమించండి, జగనన్న ఫ్లాట్స్ లో కూడా మరి అక్కడ కూడా పరిచయం ప్రారంభించాలని ఆశపడుతున్నాం. దానికోసం మరి మీరు అందరూ ఏం చేయాలి? ప్రార్థించండి. పక్కనే కదా లోపలండి, మీరు ప్రార్థన చేయాలా. మరి సువార్త ఇక్కడ చేయాలి, సువార్త కూటమి ఇక్కడ పెట్టాలి. దీని ద్వారా అనేకులు దీవించబడి మేమందరం కూడా మరి సేవకులకి లోబడి ఉంటూ, సేవకులు మాకు లోబడి ఉంటాం, మేము ఆయనకి, మీ అందరికి మాకు మేమందరం మీకు లోబడి ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. దేవుడి మాటల చేత ఈ యొక్క నూతనంగా ప్రారంభించబడిన ఈ యొక్క మందిరాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. మన స్థలాల్లో అందరూ లేచి నిలబడి మన 2 చేతుల ఆకాశం పైకెత్తి పరలోక ప్రార్థన అందరూ కలిసి చెప్తాం. అందరూ లేచి నిలబడండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం అభివృద్ధి గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరిన భూమి మీద నెరవేరును గాక. మా ఆదిరాన్ని దయచేసి మారు సృష్టించే ప్రకారం క్షమించి మమ్మల్ని శోధనకు తప్పించి రాజ్యం, బలము, మహిమ, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గంభీర స్వరముతో చెప్తాం. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తముకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క నిత్య సహవాసమాదన సన్నిధి ఈ రోజు ఇక్కడ కూడిన మనందరి మీదను, ప్రాముఖ్యంగా ఈ యొక్క రోజున ప్రారంభించబడిన యొక్క మందిరము జరగబోసిన పరిచయం అంతటి మీద ఎటువంటి దుష్టుని క్రియలు లయమైపోనట్లుగాను, మరి అదే విధముగా నీ యొక్క వెలుగు యొక్క ప్రాంతం నింపబడ్డట్లుగాను, కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలోను, వారి కుటుంబాల్లోను, ప్రాముఖ్యంగా నీ దాసుడైన ప్రభువా, అయ్యా ప్రభువా, సేవకుడు విజయ్ కుమార్ గారిని ప్రభువా, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క పరిస్థితిని ఎరిగి ఉన్న దేవా, అతని మీద, తన కుటుంబాంతని మీదను, ఇక్కడికి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు తన ప్రయాణంలోను, అయ్యా ప్రభు ఇక్కడ పరిచయం జరిగించడంలోను, మరి ఈ రోజు కూడా వచ్చిన సేవకులందరి మీదను, మరి కూడా ప్రతి ఒక్క బిడ్డ మీదను సదాకాలము తెలిసిన ఆహారంలోను, మరి తిరిగి ఎవరి గృహాలు వారు చేరుకుంటులోను సదాకాలము దేవుని కృప నిరంతరము తోడయుండి దీవెనకరముగా ఆశీర్వాదకరముగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గట్టిగా దేవుని దగ్గర స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ప్రాంతంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు దీవించబడుదురు గాక. దేవుని వెలుగు యొక్క ప్రాంతంలో ఉండును గాక. దేవుని సమాధానము ప్రతి బిడ్డ పొందుకొందురు గాక. ఈ యొక్క పరిచర్య జరిగిస్తున్న సేవకులను దేవుడు ఇంకా సంపూర్ణంగా అభిషేకించి ఆత్మశక్తితో నడిపించును గాక. దేవుని యొక్క ఫలభరితమైన పరిచర్య ఇక్కడ జరుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మరి మీ పక్కన ఉన్న వారికి సెకండ్ ఇచ్చి గాడ్ బ్లెస్ యు అని చెప్పండి. ఏ భేదం లేకుండా అందరూ ఖచ్చితంగా అందరూ వచ్చి సేవకులు చెప్పాలి. మరి విజయ్ గారికి ప్రాముఖ్యంగా, మరి శ్యామప్రసాద్ గారికి అందరికి సెకండ్ ఇచ్చాక చెప్పండి. ఒకరు గాడ్ బ్లెస్ యు అని ఒకరు చెప్పండి. ఇవి అయ్యేలోపు మరి భోజనాలు ఏర్పాటు చేయండి అమ్మా. అయిపోయిన తర్వాత ఇక్కడే ఎక్కడో అక్కడ లైన్ కూర్చోండి, మీకు భోజనం మీకు అందించేస్తారు లోపలికి. బఫే ప్లేట్లు ఉన్నాయా? ఓకే, కూర్చుంటే మీకు ఎక్కడో అక్కడికి అందించేస్తారు లైన్. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా.
భయమేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. దీవించి ఈ యొక్క పరిచర్యను ఒక ఫలభరితమైన ఆశీర్వాదకరమైన నడిపించుకున్నాను. ఉచితమైన రాజాశ్వరం యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను. ఆమేన్.